ఇప్పుడు మనకి బొబ్బర పప్పు గారెలు రెడీ అయిపోయినాయండి. ఇలా వేడివేడిగా ఉన్న ఈ గారెల్లోకి ఏదైనా చట్నీతో మనకిష్టమైన చట్నీతోటి ఇలాగా చేసి అందించవచ్చు. అలాగే మనం వేడివేడిగా ఉన్నప్పుడు తింటే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఈ టేస్ట్ చూసిన వాళ్ళు అస్సలు మర్చిపోలేరు. మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ చేపించుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటాయండి. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది అలసందలు అనేది. వీటిని బొబ్బర్లని పిలుస్తారు, అలసందలని పిలుస్తారు. ఈ అలసంద గారెలు, వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. వీటితోటి దోసలు కూడా వేసుకోవచ్చు. మన వీడియోలో దోసలు ఉంటాయండి. దోసలతో చేసిన వీడియో ఉంటుంది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి. అలాగే ఈ అలసందల వడల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏమేమి కావాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. వచ్చేయండి. ముందుగా ఒక కప్పు అలసంద పప్పునైతే తీసుకున్నానండి. అలాగే మీరు దీని ప్లేస్లోకి బొబ్బర్లని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి. బొబ్బర్లని నేనైతే ఇది వచ్చేసి మార్నింగ్ మనము ఈ టిఫిన్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలండి. లేదు మనం ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఇది అంతేనండి. అయితే ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి ఇలాగ ఒక బౌల్స్లోకి ఒక కప్పు బొబ్బరి పప్పునైతే నానబెట్టుకున్నానండి. ఇది వచ్చేసి నైట్ నానబెట్టుకున్నాను. ఈ టిఫిన్ నేను మార్నింగ్ చేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. పప్పు చూడండి పర్ఫెక్ట్గా నానిపోయి ఉంది కదా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఇలాగ పొట్టు అంతా పోయేటంత వరకు కడుక్కుందాము. కాస్త పొట్టు ఉన్నా ఏం కాదండి, పొట్టుతో కూడా చేసుకోవచ్చు. పొట్టులో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కడిగి పక్కన పెట్టుకున్న ఈ పప్పు చూడండి ఇలా ప్లేట్లో వేసుకున్నాను కదా. దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టేటప్పుడు మనము ఎక్కువ టైం చేపు ఉంచొద్దండి. ఒక 2 టైమ్స్ తిరిగితే సరిపోతుంది. చూడండి ఇక్కడ సగం అయితే సరిపోతుందండి. ఇలాగ సగం పప్పు ఉండాలి, సగం పేస్ట్ లాగా ఉండాలి. మరీ మెత్తగా పట్టారనుకోండి ఈ వడలు అనేది క్రిస్పీగా రావు. ఈ ట్రిప్ పాటించండి. లేదనుకుంటే కొంచెం పప్పుని పక్కన పెట్టేసుకుని కూడా మనము ఉన్నది ఇలా మెత్తగా పెట్టుకోవచ్చండి. ఇక్కడ చూడండి నేనైతే ఇంకా డైరెక్ట్గానే మనం సగం ఒక్కొక్కసారి ఇలా 2 సార్లు తిరిగిన తర్వాత ఇంకా నేనైతే మిక్సీకి నాపేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్స్లోకి తీసేసుకుని దీంట్లోకి ఒక చిన్న బౌల్స్లోకి ఒక ఉప్మా రవ్వ కానీ లేదా ఇలాగా ఇడ్లీ రవ్వ కానీ తీసుకోండి. ఎందుకంటే మనకి పప్పు కానీ జారుగా ఈ మిశ్రమం జారుగా అయ్యిందనుకోండి వడలు రావు కదా. మీకు గట్టిగా వస్తే ఈ రవ్వ అనేది వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేనైతే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకున్నాను. ఆల్రెడీ మనం జీలకర్ర వేసుకున్నాం కదండి. అలాగే ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి, మీరు రుచిని బట్టి వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా కలిపి అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత చూడండి మనకు ఉండ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలాగా మనకి వడ ఒత్తుకోవడానికి సరిపడా ఇలా వస్తే సరిపోతుందండి. దీన్ని చూసుకుని మనం రవ్వ అనేది కలుపుకోవాలి. ఇంకా మనం గట్టిగా ఉంది అనుకుంటే మాత్రం రవ్వ అవసరం లేదండి. ఇంకా ఇలా రవ్వ వేయడం వల్ల కూడా మనకు వడలు మరింత టేస్టీగా కరకరలాడుతూ కూడా వస్తాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె ఇలా ఒక కడాయిలో పోసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత మనము ముందుగా అలసందల మిశ్రమాన్ని వడల్లాగా ఒత్తుకుని ఇందులో వేసేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలాగా వేపించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నాకైతే ఒక వాయి అయిపోయింది కదా. ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకుంటున్నాను. చూడండి కడాయిలోకి మీకు ఎన్ని వడలు పడతాయో అన్నీ వేసుకోండి. మరి ఒకదాని మీద ఒకటి వేయకండి. ఇలాగా చూడండి నాకైతే 3 పడుతున్నాయి. ఇలాగా అంటే ఈజీగా దానికి ఏగడానికి వీలుగా ఉండేటట్టు అతుక్కోకుండా ఉంటాయి. వేసిన వెంటనే కదపకండి. ఒక నిమిషం అలా ఉంచండి. ఒక కొంచెం వేగిన తర్వాత మాత్రమే కదపండి. ఎందుకంటే ఇది పప్పు ఉంటుంది కదా. వేసిన వెంటనే మీరు కలిపారనుకోండి పప్పు ఈ వడ అనేది ఊడిపోతుంది అనమాట. పప్పు వచ్చేస్తుంది. కాబట్టి ఒక నిమిషం అలా వేగిన తర్వాత అప్పుడు నెమ్మదిగా రెండో సైడ్ తిప్పేసుకుని ఇలాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు మరి బొబ్బర పప్పు గారెలు రెడీ అయిపోయినాయి. చూసారా, ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుని మీకు ఇష్టమైన చట్నీతోటి ఆరగించండి. లేదా ఇంట్లో ఉన్న మెంబర్స్కి కానీ బంధువులు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి
అందించండి. చాలా ఇష్టంగా తింటారండి. అలాగే కొంచెంమంది సోంపు వేసి కూడా తయారు చేసుకుంటారు. మరి ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి తిన్న వాళ్ళు అస్సలు మర్చిపోలేరు ఈ టేస్ట్. మరి ఈ అలసందలను మన హెల్త్కి కూడా చాలా మంచిదే. ఇరివిగా కాకపోయినా అప్పుడప్పుడైనా మీకు వీలున్నప్పుడల్లా ఈ వడలు చేసుకుని ఆరగించండి. అలాగే పిల్లలకి, పెద్దలకి అందరికీ అందించండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అలసంద వడలు, బొబ్బర పప్పు గారెల్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.